ప్రైజ్ లార్డ్. అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యం నుంచి క్రొత్త నిబంధనలో యేసేపుని గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. క్రొత్త నిబంధనలో యేసేపుని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు. యోసేపు ఎవరు అంటే దావీదు గోత్రమునికి చెందినవాడు. హల్లెలూయా. ఏ గోత్రం అండి? దావీదు గోత్రానికి చెందినవాడు యోసేపు. ఇటువంటి యోసేపుని ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాడో యోసేపు, ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోసేపులో సద్గుణాలు ఏమేమి మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి అనేది మనం చూద్దాం. పాత నిబంధనలో ఒక యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతాలు ఆయన ద్వారా దేవుడు చేశాడు. మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. శరీరాశకి ఎక్కడ లొంగకోకుండా దేవుని కొరకై జీవించినట్లుగా, పరిశుద్ధ జీవితం కలిగి జీవించినట్లుగా, అనేక మందికి ఆదర్శవంతంగా యోసేపు ఉన్నట్లుగా పాత నిబంధనలు యోసేపు గురించి మనము విని ఉన్నాం. అయితే కొత్త నిబంధనలు యోసేపు గారు కూడా ఎలాంటి వాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకటి, ఆయనది దావీదు గోత్రము. ఏ గోత్రం అంటారు? ఒకటి దావీదు గోత్రం అండి. నెంబర్ 1 పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం అండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండెను. ఆయన గణగుణాల్లో ఎలాంటి వాడని చూసినట్లయితే నీతిమంతుడు. యోసేపు ఎలాంటి వాడండి? నీతిమంతుడు. కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి యోసేపుకి ప్రదానం చేయబడింది మరియా కూడా పరిశుద్ధురాలు, కన్యక, చాలా పవిత్రమైన కన్యక, చాలా దేవునికి ఇష్టరాలుగా జీవిస్తూ వచ్చింది మరియా. అటువంటి మరియాని యోసేపుకి ఇచ్చి పెళ్లి చేయడానికి పెద్దల చేత నిర్ణయించారు. అందుకని ఆయన నీతిమంతుడు అంటే అండి. దావీదు గోత్రము. ఒకటి, నీతిమంతుడు ఎలా అయ్యాడు అంటే ధర్మశాస్త్ర నీతి క్రియల ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించాడు. క్రియల వల్ల నీతిమంతుడిగా మార్చబడ్డాడు అని పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ ఆయన గురించి రాయించాడండి. యోసేపు, కొత్త నిబంధనలు యోసేపు నీతిమంతుడు. చూసారండి ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయో. తర్వాత 1:19 చూసినట్లయితే ఏమనుందంటే 2వ లైన్లో, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. ఇక్కడ మరియా గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. కాబట్టి మరి కాబోయే భర్త, పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఆ విషయం తెలిసినప్పుడు రహస్యంగా ఆమెను వదిలిపెట్టాలనుకున్నాడు. ఆమెను అవమానపరచలేదండి. ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా సీక్రెట్గానే ఆమెను దూరవాలనుకున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇతను మర్యాదస్తుడు, నీతిమంతుడు. రెండోది మర్యాదస్తుడు అండి. ఎంత మర్యాదో చూసారా? కొంతమంది ప్రతిదానికి కూడా అమర్యాదగా గొడవలు పెట్టుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు అనేక మంది జీవిస్తున్నారండి. మర్యాదస్తుడు. మూడవది చూసినట్లయితే 1వ అధ్యాయం 24వ వచనం అండి. 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని, ఎప్పుడైతే దేవుని బిడ్డలారా సీక్రెట్గా రహస్యంగా వదిలిపెడదాం అనుకున్నాడో, ఆయన మనసులో అనుకున్నప్పుడు ఆ రాత్రే స్వప్నమందు దేవుని దూత ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడటం ప్రారంభించింది. యోసేపుతో మాట్లాడినప్పుడు వెంటనే లోబడ్డాడు, అంగీకరించాడు, ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి విధేయుడిగా ఉన్నాడండి యోసేపు. నీతిమంతుడు యోసేపు, మర్యాదస్తుడు యోసేపు, విధేయుడు. మనం కూడా విధేయత కలిగి ఉండాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహామా, నీవు నీ దేశం నుండి, నీ స్వజనుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాము తన దేశం నుంచి, బంధువుల యొద్ద నుంచి బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తాను. ఆయన విధేయుడిగా ఉన్నాడండి, విధేయుడు. ఇస్సాకు కూడా తన తండ్రి అబ్రహాము బలిస్తాకు తీసుకెళ్ళిపోయి రెక్కలు కట్టేసి, కాళ్ళు కట్టేసి బలిపేట మీద పొడుగబెడుతున్నప్పుడు కూడా ఇస్సాకు కూడా మరి ఏమీ తిరుగుబాటు చేయకోకుండా విధేయుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో విధేయత చూపాలి.
ప్రార్థనకి వెళ్ళే విషయంలో విధేయత చూపాలి. దేవుని బిడ్డలారా, దైవ సేవకుని ఎడల విధేయత చూపాలి. సంఘ కాపరి ఎడల నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. కుటుంబంలో అమ్మా నాన్న ఎడల విధేయత కలిగి ఉండాలి. పిల్లలు ఈ దినాల్లో దేవుని బిడ్డలారా అవిధేయులుగా తిరుగుబాటు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవించేవారు చాలామంది ఉన్నారు. అది పొరపాటు, తప్పు. ప్రియమైనటువంటి తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, అక్క, మీ జీవితంలో విధేయత కలిగి ఉన్నారో అవిధేయులుగా ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ యోసేపు విధేయత కలిగి ఉన్నాడు. తర్వాత మత్తయి సువార్త 1:25 కూడా ఈ మాట రాయబడి ఉందండి. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. చూసారా, మరియా అంట కుమారుని యేసుప్రభు వారిని కనే వరకు ఆమెను ఎరుగకుండెను. అంటే వీళ్ళిద్దరికి కూడా దేవుని బిడ్డలారా ఎంగేజ్మెంట్ అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది, ప్రధానం చేయబడింది. కానీ యేసుప్రభు పుట్టే వరకు ఆమెను ఎరుగకున్నాడు. పవిత్రంగా ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి జన్మించాడండి. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి ధరించిందండి. ప్రపంచ మనుషులందరూ కూడా తల్లిదండ్రుల వల్ల పుట్టుకొస్తే అవ్వ ఆదాము అనేటువంటి ఆది దంపతుల ద్వారా మనం అందరం జన్మించాం. యేసుప్రభు వారు ఒక్కడే మరి గర్భమున, కన్య గర్భమున జన్మించారు. అందుకే ఆయన పవిత్రుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన నీతిమంతుడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన నాలో పాపం ఉన్నదే మీరెవరైనా స్థాపింపగలరా అని చెప్పేసి ఈ లోకానికి సవాలు విసిరితే అందరూ మౌనం అయిపోయారండి. ఏ ఒక్కరు కూడా నీ లోపం ఉందని ఎవరు నిరూపించలేకపోయారు. అలాంటి కరుణామయుడు, సర్వశక్తి సంపన్నుడు యేసుప్రభు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోసేపు యేసయ్య జన్మించే వరకు కూడా కన్య మేరీని సమీపించలేదు. అనగా ఆమెను ఏ విధంగా కూడా శారీరక సంబంధం పెట్టుకోలేదండి. ఆమెకు తోడుగా ఉన్నాడు, సహాయకరంగా ఉన్నాడు యోసేపు. దీన్ని బట్టి చూస్తుంటే నిగ్రహము కలవాడుగా ఉన్నాడండి. నిగ్రహము కలవాడు ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది పెళ్లి కాకముందే ఇష్టానుసారంగా తిరిగి చిక్కులు తెచ్చిపెట్టుకుని, కష్టాలు తెచ్చిపెట్టుకుని, అమ్మా నాన్నకి తలవంపులు తెచ్చేసేసి చాలా కుటుంబాలు పతనమైపోతూ ఉన్నారండి. ఇబ్బంది పడుతూ ఉన్నారు, సమస్యలకు గురవుతూ ఉన్నారు, ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మరి నిగ్రహం కలిగి ఉండవలసిన టైంలో నువ్వు నిగ్రహంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని కొరకు నీ శరీరాలను కాపాడుకోవాలి. బైబిల్ చెబుతుంది దేవుని బిడ్డలారా, సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోవాలి. మీ దేహాలను దేవునికి పరిశుద్ధంగా అంకితం చేయండి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోసేపు నిగ్రహము గలవాడిగా ఉన్నాడు. మరియమ్మ ఎడల చాలా జాగ్రత్తగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. మరొక విషయం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 2:13 2:13 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపుని ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో దేవుని బిడ్డలారా యూదులకు రాజుగా పుట్టడం వలన యేసుప్రభు వారు జ్ఞానులు వచ్చి యూదులకు రాజైనా రాజు అనేటువంటి ఎక్కడున్నాడు, యూదుల రాజు ఎక్కడ పుట్టాడని చెప్పేసి రాజుగారిని అడిగినప్పుడు రాజుగారు కంగారు పడి టెన్షన్ పడ్డాడు. మీరు వెళ్ళి ఆయన పూజించరండి, తర్వాత నేను వచ్చి పూజిస్తానని జ్ఞానులతో చెప్పాడు. జ్ఞానులు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా దేవుని దూత బోధించింది, మీరు వచ్చిన దాన్ని వెళ్ళకుండా మరో దారి వెళ్ళండి అని చెప్పేసి జ్ఞానులను దేవుడు పంపించేశాడు. ఆ తర్వాత యోసేపుతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఈ జ్ఞానులు మోసం చేశారు కాబట్టి రాజుగారికి ఉగ్రరేపోయి 2 సంవత్సరాలు పిల్లలందరూ సంహరించాలని చెప్పేసి అక్కడ ఆజ్ఞను జారీ చేస్తాడు రాజు. అందువల్ల ఆ యొక్క సంహరణలో ఆ పసిపిల్లల చంపే విషయంలో యేసుప్రభు వారు కూడా వారితో పాటు ఒక చనిపోకుండా నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే స్వప్నంతో దేవుడు యోసేపుతో మాట్లాడతాడు. నువ్వు బయలుదేరి మరి తల్లిని బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి ఐగుప్తునికి పారిపో అని అన్నప్పుడు మరి యోసేపు విధేయుడుగా, చూశారండి, దేవుని చేత నడిపించబడిన వాడుగా బయలుదేరి దేవుడు చూపించే ప్రాంతానికి వెళతాడు. మరలా దేవుడు చెప్పే వరకు, ఆ రాజు చనిపోయే వరకు కూడా అక్కడనే దేవుడు ఉంచుతాడు. తర్వాత బయలుదేరి దేవుని బిడ్డలారా నజరేతుకు దేవుడు తీసుకుని వస్తాడు. ఆయన నజరేతుగా పిలువబడతా నిమిత్తం లేక నెరవేర నిమిత్తం నజరేతులో ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన దేవుని చేత నడిపించబడిన వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 2:13-16
19-23 వరకు కూడా మనం చదువుకోవచ్చు. అలాగే నేను 6వ వచనం చూసినట్లయితే లోకాసు వార్త 2:1-5 చూసినట్లయితే మరి ఆ జనాభా లెక్కలో రాయించబడటానికి మరి వాళ్ళు మరలా తిరిగి దేవుని బిడ్డలారా దావీదు పట్టణం వెళతారు. బెత్లెహేం వెళ్తారు దేవుని బిడ్డలారా. కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే మరి వెళ్ళి అక్కడ ఆ జనాభా లెక్కలో వారి పేర్లు లెక్కించుకుంటారన్నమాట. అందువల్ల దీనికి మనం చెప్పుకో విషయం ఏంటంటే నిజమైనటువంటి పౌరుడిగా ఉన్నాడండి. లోకాసు వార్త 2:1 చదివినట్లయితే ఆ జనాభా లెక్కలో లెక్కించబడిన వ్యక్తిగా ఉన్నాడు. వాటర్ నమోదైంది. నిజమైన పౌరుడు యోసేపు. తర్వాత లోకాసు వార్త 2:22, 24, 41 వచనాలు చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇక్కడ లేఖనములను పాటించువాడు. లోకాసు వార్త 2:22 అండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 22 చదువుతున్నానండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్ము శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసులు మగపిల్లను ప్రభు కొరకు ప్రతిష్ఠ చేయవలను అని ప్రభు ధర్మశాస్త్రము రాయబడినట్లు ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతలైనను 2 పావురు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చూశారండి, యేసు ప్రభు వారిని యెరూషలేము తీసుకుని వెళ్ళారు. అలాగనని 41వ వచనం కూడా చూసినట్లయితే 41వ వచనం చూసినట్లయితే ఇక్కడ పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగ కూడా యెరూషలేమునకు వెళ్ళేవారు. అంటే లేఖనాలను పాటించే వ్యక్తిగా ఉన్నాడండి. లేఖనాలు పాటించే వ్యక్తిగా ఉన్నాడు మరియమ్మ గారు, అలాగే యేసేపు గారు. కాబట్టి 7 విషయాలు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1 నీతిమంతుడు, నెంబర్ 2 మర్యాదస్తుడు, నెంబర్ 3 విధేయుడు, నెంబర్ 4 నిగ్రహం గలవాడు, నెంబర్ 5 దేవుని చేత నడిపించబడినవాడు, నెంబర్ 6 నిజమైన పౌరుడు, నెంబర్ 7 లేఖనాలను పాటించేవాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, దేవుడు చెప్పినటువంటి మాటలు పాటించేవాడు, వినేవాడు, ఆ ప్రకారంగా జీవించేవాడు యోసేపు. నీ జీవితంలో కూడా బైబిల్ని పాటిస్తూ, బైబిల్ని వింటూ, బైబిల్ని చదువుతూ, గైకొంటూ జీవించినట్లయితే నువ్వు కూడా ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు దేవుని బిడ్డ. అటువంటి భాగ్యము దేవుడు నీకు నాకు మనందరూ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ నామానికి వందనాలు. వివరించబడిన వర్తమానం దీవించండి, ఫలింప చేయండి, మీ కృపకు పాత్రలుగా యోగ్యులుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ఈ వీడియోని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శుభవందనాలు. థ్యాంక్ యూ ఆల్.